అందరికీ ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు టుడేస్ వైనస్ ప్రోగ్రామ్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈరోజు కూడా దేవుడు మాట్లాడడానికి సంసిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఒకరి మీద కటాక్షం చూపిస్తాయి. దేవుడు వారి ఇంటిని, వారి కుటుంబాన్ని బహుగా దేవుడు దీవిస్తూ ఉంటాడు. ఈరోజు యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో, నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగి ఉన్న సమస్తమునకు చుట్టూ కంచె వేసితివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. దేవుడు మనల్ని దీవిస్తే మన ఆస్తి దేశంలో విస్తరిస్తుందంట. దేవుడు ఒకరి మీద కటాక్షం చూపిస్తే, యోబు గ్రంథం 36:7లో, నీతి మంతుణ్ణి ఆయన చూడకపోడు, అట్టి వారిని దేవుడు రాజులతో సమానంగా కూర్చుండబెట్టడానికి దేవుడు వారిని హెచ్చిస్తాడు, వారి సింహాసనాల మీద కూర్చోబెడతాడని ఉంది. ఈరోజు దేవుడు యోబుని దీవించినట్టుగా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. నీ కలిగిన దాని చుట్టూ కంచె వేశాడు. చూడండి, దేవుని కటాక్షం నీ మీద ఉన్నట్లయితే ఎంత కంచగా ఉంటున్నాడు చూడండి. యోబు దేశంలో యోబు ఒకడే లేడు. భక్తిహీనులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, ఇల్లు కలిగిన అందరూ ఉన్నారు. కానీ యోబు ఇంటి మీదనే, యోబు ఇంటికే దేవుడు అగ్ని కంచె వేసి ఉన్నాడు. దేవుడు యోబుని ఎంత కటాక్షిస్తే, ఇరుగు పొరుగు వారి మీద కాదు, భక్తిహీనుల ఇంటి మీద కాదు, అందరి ఇండ్ల మీద దేవుని యొక్క కంచె లేదు, దేవుని యొక్క కాపుదల లేదు. ఈరోజు దేవుడు నీకు, నీ ఉద్యోగానికి, అలాగే నీ కెరియర్ని, నీ ఫ్యామిలీకి, నీ కుటుంబానికి, నీ యొక్క ల్యాండ్కి, నీ పొలానికి, నీ ఆస్తిపాస్తులకు దేవుడు కంచె కాపుదల వేస్తున్నాడు. జాబ్ అనుకుంటున్నా ఊడిపోతుందా, ఉంటుందా, పెళ్ళైన తర్వాత భార్య ఉంటుందా, వెళ్ళిపోతుందా, భర్త నన్ను చూసుకుంటాడా, లేదా, ఏం లేదు. దేవుడు కంచె వేసి నీ చేతి పన్నును దేవుడు దీవించి దేశంలో నేను ఉన్నతంగా నీ ఆస్తిని విస్తరింప చేయబోచున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, దేవుడు నన్ను దీవిస్తాడా, నాకు స్వాస్థ్యం ఇస్తాడా? చూడండి, ఈ మాటలో, నీవు అతని చేతి పనిని దీవించుచుండుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. సో దేవుడు నీ ఆస్తిని విస్తరింప చేయడానికి సంసిద్ధుడుగా ఉన్నాడు. ఆయన కటాక్షం నీ మీద ఉంది. ఆయన నీ చుట్టూ కంచెగా ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. చిన్న ప్రార్థన చేస్తాను. ఈ వాగ్దానం ఎత్తి పట్టుకుందాం. ఇది నాకే అనుకుని ఈ వాగ్దానం ఎత్తి పట్టుకోనండి. నిజంగా ఇది మీకే దేవుడు దయచేసి ఉన్నాడు. ఎందుకంటే ఇది మీరు మిస్టేక్గా వినట్లేదు. దేవుడు మీకు ఇది వినిపిస్తున్నాడంటే గాడ్ ఈస్ డూయింగ్ దాట్ ఫర్ యూ టు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, నాయన, నా ఆస్తి చుట్టూ నాయన నీ కంచె వేశాం అయ్యా. నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ, నా పిల్లల చుట్టూ, నా ఇంట్లో ఉన్న పెద్దవారి చుట్టూ, వృద్ధుల చుట్టూ అయ్యా, నా కలిగిన దాన్ని అంతటికీ నువ్వు కంచె వేసావు నాయన. నాకు ఏ విషయంలో ఇబ్బంది కలగకుండా నువ్వు కంచె వేసావు నాయన. అయ్యా నాయన, కంచె దాటి సాతాను రావాలి నాయన, అది రాలేదు నాయన. అటువంటి కంచె వేసినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అలాగే ఆస్తిని నువ్వు విస్తరింప చేస్తా అని చెప్తావు. బిడ్డలకి నువ్వు ఏదైతే ఇచ్చున్నావో వారి చేతి పని నువ్వు దీవించి దేశంలో వారి ఆస్తిని విస్తరింప చేస్తా అని చెప్పిన వాగ్దానాన్ని నేను నమ్ముచు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి, విన్నాం కదా. మరి సాతానుడు దేవుడు కంచె దాటి రాలేడు. సో దేవుడు మీకు, మీ పిల్లలకి, మీ కుటుంబానికి కంచె వేసి ఉన్నాడు. అలాగే మీ ఆస్తిని విస్తరింప చేస్తున్నాడు. కాబట్టి కింద కమెంట్లో ఈ యొక్క మాట రాయండి, ఐ బిలీవ్ ఇన్ జోబ్ 1:10 అని పెట్టండి. అలాగే చాలా మందికి తెలుసు 40 days చాలా పవర్ఫుల్గా జరుగుతున్నాయి. మరి నిన్నటి దినం వరకు 15 days బలమైన వాక్యాలు ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది వీక్షిస్తున్నారు? దేవుడు నిజంగా ఒక గొప్ప కార్యం చేశాడు. మాకు ఆ స్థలాన్ని ఇచ్చాడు. SCPCలో నుండి నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుడు అది ఇచ్చాడు. మరి 40 days కొరకు అయితే ఇచ్చాడు. ఒకవేళ మనం ఇలాగే కూడికలు కండక్ట్ చేయాలన్నా, ఫాస్టింగ్ ప్రేయర్స్ కండక్ట్ చేయాలంటే, దేవుడు మనకి ప్లేస్ ఇవ్వాలంటే కనుక, మీ విత్తనాన్ని మీరు విత్తితే కనుక ఖచ్చితంగా దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు. చాలామంది 40 days కొరకు చాలామంది విత్తారు. మినిమం 1000 రూపీస్తో వారు విత్తారు. ఒకవేళ మీరు ఇంకా విత్తలేదన్నట్లయితే విశ్వాసంతో విత్తండి. దేవుని యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. మీకు కావాల్సినవన్నీ దేవుడు దయచేయను గాక. సీ యూ ఆన్ మండే. అంటిల్ దెన్ టేక్ కేర్. ప్రైజ్ ద లార్డ్.